ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ పగటి వేళలో మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి, భౌతికంగా మేమందరము వేరువేరు ప్రాంతాలలో ఉన్నప్పటికీ మా అందరి జీవితాలకు అవసరమైనటువంటి మీ మాటలు ఈ రీతిగా మాట్లాడుకున్నట్టుకు ప్రతినిత్యము మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఇంత చక్కని సౌకర్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకునబో ప్రతి మాట కూడా మా అందరి బ్రతుకులను మరింత మెరుగుపరిచే రీతిలో, మా వ్యక్తిగత కుటుంబ జీవితాలను బలపరిచే రీతిలో ఉండులాగున సహాయం చేయమని, వాస్తవాలను అర్థం చేసుకున్నట్టుకు మేమందరము సంసిద్ధులమై మా మనస్సులను తండ్రి మీ మాటలపై కేంద్రీకరించి సత్యాన్ని ప్రేమిస్తూ వాస్తవాన్ని గ్రహిస్తూ వినువారు మాత్రముగా ఎవరము ఉండకుండా ఈ మాటల ప్రకారంగా జీవించుటకు మేము సిద్ధ మనస్కులై ముందుకు సాగుటకు సహాయం చేయమని, ఈ కొద్ది సమయాన్ని తండ్రి మా నిమిత్తము ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనందరి రారాజు, లోకరక్షకుడు, లోకానికి అద్వితీయ నాథుడు నైన యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వక వందనములు ఈ పగటి వేళలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ఇష్టపడుతున్నాను. మనం మాట్లాడుకునేటువంటి ఈ కొద్దిసేపు ప్రతి మాటపై మీ మనసును కేంద్రీకరించి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నా. ఈరోజు మన అంశం, ఒంటరిగా ఉండలేకపోతున్నావా? కొంచెం ఆలోచించడానికి ఆసక్తిని మనలో పుట్టించే అంశముగా నేను చెప్పగానే ప్రతి ఒక్కరికి అనిపించాలి. ఒంటరిగా ఉండలేకపోతున్నావా అని నేను ప్రశ్నించడంలో నా ఉద్దేశం ఏంటి? ఈ అంశాన్ని మీతో మాట్లాడుటకు వెనుకున్నటువంటి కారణం ఏంటి? దాని ముందుగా నేను తెలియజేసి నెమ్మదిగా ఈనాటి వర్తమానంలోనికి నేను ప్రవేశిస్తాను. ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి మన దేశంలోనికి ప్రవేశించిందో, మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా ప్రవేశించినప్పుడు దాని తీవ్రతను గుర్తించిన ప్రతి దేశం జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని చర్యలు చేపట్టింది వెంటనే. ప్రత్యేకించి మనం 2020లో మాట్లాడుకుంటున్నాం. ఈ 2020లో ఫిబ్రవరి, మార్చ్ మాసాలలో మహమ్మారి తన ఉనికిని దాదాపుగా అన్ని దేశాల్లో చాటుకుంది. కోవిడ్-19 అని మనం పిలుచుకుంటున్నాం. కారణం, అది 2019వ సంవత్సరంలో బయటపడింది కనుక చైనా దేశంలో మొట్టమొదట. చైనా దేశంలో డిసెంబర్ మాసం 2019లో అది బయటపడిన 2020లో అన్ని దేశాలలో తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. మా దేశానికి అది రాదు, అయినా మాకెందుకు వస్తుంది అని దాదాపుగా ప్రపంచమంతా అందరూ కూడా మొట్టమొదట దీని గురించి విన్నప్పుడు యోచించిన సంగతి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కానీ అన్ని దేశాల్లో నేను ప్రెజెంట్ అని కేక వేసింది కరోనా. ఇక ఈ మహమ్మారి నుండి మనలను మనము కాపాడుకోవడానికి
మొట్టమొదట మనకు ప్రభుత్వం వారు కానీ, వైద్యులు కానీ, మన పైన నడిచే వ్యవస్థలు కానీ మనకు పిలుపునిచ్చింది, ప్రతి ఒక్కరూ కూడా ఐసోలేట్ అయిపోండి, ఇంటికి పరిమితం అవ్వండి. ఎక్కడున్నవారు మీ ఇంటి గడప దాటకుండా ఇంటిలోనే ఉండిపోండి అని మొట్టమొదట లాక్డౌన్ ప్రకటన చేసినప్పుడు ప్రభుత్వం వారు మనకు చెప్పినటువంటి విషయం అది. మొట్టమొదట లాక్డౌన్ విధించినప్పుడు చాలా కఠినంగా ఈ లాక్డౌన్ని అమలు చేసినట్టుగా మనందరికీ బాగా తెలుసు. కొద్దిసేపు ఆ జ్ఞాపకాల్లోనికి నేను మిమ్మల్ని తీసుకొని పోతున్నాను. వెళ్దాం. ఒక 3 నుంచి 4 నెలల క్రితం 2020 మార్చ్, ఏప్రిల్, కుదిరితే మే మాసాలు, ఈ 3 నెలలలో మన అందరి జీవితాలు ఎలా ఉండినవో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు ఆఫీసుల్లో సహోద్యోగులతో బ్రతికినటువంటి మనుషులందరూ ఇంటికి పరిమితమైపోయారు. వ్యాపారం పేరట తీరిక లేకుండా జీవించిన జీవితాలన్నీ కూడా ఇంటికే పరిమితమయ్యాయి. రోడ్డు మీదకి వస్తే వీపులు కమ్మేలా కొట్టిన పోలీసులు రోడ్డు మీద కనబడుతుంటే వారు కూడా ప్రమాదాన్ని గుర్తించి అంత తీవ్రంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పరోక్షంగా వారు కూడా సందేశాలు ఇచ్చారు. ఇంటికే పరిమితం, ఎక్కడున్నవారు అక్కడే పరిమితం అవ్వవలసినటువంటి అవసరత ఏర్పడింది చాలా తీవ్రంగా. కుటుంబాలు ఉన్నవారు, కుటుంబాలతో కలిసి ఉన్నవారు, ఎందుకంటే ఒక్కసారిగా ఎలాగైతే ఒక సునామీ చెప్పకుండా వస్తుందో, వర్షం అన్నది ఉన్నపాటున ఒక్కొక్కసారి ఎలాగైతే కురుస్తుంటుందో, లాక్డౌన్ అన్నది కూడా రాత్రికి రాత్రి విధించడం చేత ఎక్కడున్నవారు అక్కడ పరోక్షంగా అరెస్ట్ కాక తప్పలేదు. ఆ సందర్భంలో కొంతమంది కుటుంబాలకే పరిమితం అయితే, మరికొంతమంది ఒంటరిగా ఎక్కడో ఉండిపోయారు. పని నిమిత్తం వెళ్ళిన వారు, ఇతరత్ర కార్యక్రమాల కోసం బయటికి వెళ్ళిన వారు, మన దేశంలో కానీ విదేశాలలో కానీ స్టక్ అయిపోయారు, నిర్బంధించబడ్డారు. ఆ నిర్బంధంలో దాదాపుగా అందరూ కూడా ఒక ఒంటరితనాన్ని అనుభవించారు. ఈ విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బహుశా కుటుంబాలతో ఉన్నవారు దీని యొక్క అనుభవాన్ని పూర్తిగా అనుభవించలేదేమో, కానీ ఈ ఒంటరితనాన్ని 4-5 కలిసి ఈ లాక్డౌన్లో గడిపిన వారికి ఆ ఒంటరితనాన్ని అంత అనుభవించలేదేమో, కానీ ఒక మనిషే ఒక చోట ఉండిపోయి కొన్ని రోజుల పాటు, కొందరైతే కొన్ని వారాల పాటు, మరికొందరైతే నెలల పాటు ఒంటరిగా ఉండడం అన్నది భరించలేక కొంతమంది వారి ప్రాణాలను తీసుకున్న వార్తలు కూడా మనం విన్నాం. డిప్రెషన్కి లోనైపోయి. మీరు గుర్తు చేసుకోగలిగితే ఆ మధ్యకాలంలో, ఆ నెలల వ్యవధిలో, ఆ పీరియడ్లో మనం విన్న కొన్ని వార్తలు ఒంటరితనాన్ని భరించలేక కృంగిపోయి డిప్రెషన్కి లోనైపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కొందరి గురించి మనం వార్తలు చదివాము, విన్నాము కూడా. అంటే ఒంటరితనం అన్నది మనిషిని తనను తాను చంపుకోవడానికి కూడా ప్రేరేపిస్తున్నట్టుగా ఈ వార్తలు మనం చదివినప్పుడు, చూసినప్పుడు అర్థమవుతుంది. బైబిల్లో కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్న మాట కనబడుతుంది. నరుని గురించి వాక్యం మాట్లాడిన మాట, నరుని గురించి దేవుడు సెలవిచ్చిన మాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అది సరే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి మాటను తీసుకొని మనము చాలా సందర్భాల్లో చాలా విషయాలు
ఎందరో చెప్పగా వినే ఉంటాం. కొద్దిసేపు ఆ యాంగిల్లో కాకుండా, ఆ కోణంలో కాకుండా మరొక కోణంలోనికి నేను మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి కొన్ని వాస్తవాలు ఆలోచిద్దాం రండి అని ఆహ్వానిస్తున్నాను ఈరోజు. ఎవరైతే ఆ ఒంటరితనాన్ని అనుభవించారో ఆ కొద్ది రోజుల పాటు, కొద్ది వారాల పాటు, లేదా కొద్ది నెలల పాటు, అక్కడక్కడ ఇప్పటికీ కొంతమంది ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు కూడా. కరోనా లాక్డౌన్ వలన కాకపోయినా మరి ఏ ఇతర కారణాల చేతనైనా కూడా కొంతమంది ఆ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. లాక్డౌన్కు ముందైనా, బిఫోర్ కరోనా అయినా కూడా కొంతమంది ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ ఒంటరితనాన్ని వారు భరించలేకపోతూ ఉంటారు. తెలియకుండానే ఫ్రస్ట్రేషన్, తెలియకుండానే ఇరిటేషన్. ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, ఐడిల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ వర్క్షాప్స్ అని. ఐడిల్ మైండ్స్ అని అంటే ఒంటరిగా ఉన్నటువంటి మనుషులు, ఏ పని లేకుండా, ఎవరితోనూ సహవాసం లేకుండా ఖాళీగా ఉంటారే, అలాంటప్పుడు మనసు ఒంటరైపోతుంది. అది ఐడిల్ మైండ్ అయితే, ఆ ఐడిల్ మైండ్ అనేది డెవిల్స్ వర్క్షాప్ అన్నాడు ఇంగ్లీష్లో ఒక సామెత. అది డెవిల్స్ వర్క్షాప్ అంటే దయ్యం లేదా సాతాను. ఆ ఒంటరితనాన్ని వాడు క్యాష్ చేసుకొని, ఒక మనిషి ఒంటరిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని వాడు తనకు తాను అది ఉపయోగించుకొని ఆ మనిషిని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నానికి వాడు పాల్పడతాడు. అందుకే ఆ ఒంటరితనం చాలా ప్రమాదకరం. బాగా డబ్బున్న వాళ్ళు, ఎందరో సెలబ్రిటీలు కొన్ని సందర్భాలలో వారి ప్రాణాలను వారు తీసుకున్నారు. డబ్బులు లేక ప్రాణాలు తీసుకున్నారా, అప్పులున్నాయి కనుక ప్రాణాలు తీసుకున్నారా, పేరు లేదని ప్రాణాలు తీసుకున్నారా, గుర్తింపు లేదని ప్రాణాలు తీసుకున్నారా? కొద్ది సంవత్సరాల క్రిందట ఒక ప్రముఖ నటుడు, పెద్ద మనిషి సూసైడ్కి పాల్పడ్డాడు. ఇన్వెస్టిగేషన్లో బయటపడిన సంగతి ఏమిటనగా, ఆయన తనకు తానుగా ఉరి పెట్టుకొని ప్రాణం తీసుకోవడానికి కారణం ఏమీ లేదు. అంతకంటే కొద్ది నెలల క్రితం తన సతీమణి కన్ను మూయగా, తన భార్య కన్ను మూసినప్పటి నుండి ఆ ఒంటరితనాన్ని భరించలేక ఆయన ఈ సూసైడ్కి పాల్పడ్డాడని తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఆ ఒంటరితనం గురించి నేను మాట్లాడుతున్నా. బహుశా అలాంటి ఎక్స్పీరియన్స్ ఈరోజు మీకు నాకు ఎదురు కాకపోయి ఉండొచ్చు, కానీ ఎవరికో ఒకరికి ఏదో ఒక సందర్భంలో భవిష్యత్తులో రాకుండా ఎలా ఉండొచ్చు? అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తే అది ఎంత ప్రమాదానికి మనల్ని నెట్టివేయచ్చు. అందుచేత అందరినీ ఆలోచింపచేయుటకు, అందరికీ ప్రయోజనం చేకూర్చుటకు కొన్ని ఆలోచనాత్మకమైనటువంటి సంగతులు ఈ సందేశము ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దయచేసి అందరూ మనసు పెట్టి ఆలోచిస్తూ ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సందేశం వింటుండగా, ఈ మాటలు వింటుండగా మీలో ఎవరైనా ఒంటరిగా ఉంటే, ఆ ఒంటరిగా ఉన్న వారితో నేను సూటిగా మాట్లాడుతూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఒంటరిగా ఉండలేకపోతున్నారా? ఉన్న చోటనే కూర్చోలేకపోతున్నారా? మీ నీడనే మీకు తోడుగా ఉన్నా అయినా కూడా మీరు ఉండలేకపోతున్నారా? ఒక్కసారి నేను అడుగుతున్న ప్రశ్న అర్థం చేసుకోండి. ఒంటరిగా ఉండలేక, ఉన్న చోటే కూర్చోలేక, నీ నీడనే తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నారా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. అలాగైతే ఈ మాటలు మీకోసమే, ఈ మాటలు మీకోసమే. ఈరోజు ఈ ప్రశ్నను ఒక అంశముగా మీ ముందుకు తీసుకొని వస్తూ ఒక 3 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ 3 విషయాలు జాగ్రత్తగా మీరు ఒకవేళ నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే ఒక్కొక్కటి మీరు రాసుకోండి. ఇది మొదటి విషయం, ఇది రెండవ విషయం, ఇది మూడవ విషయం అన్నట్టుగా 3 విషయాలు మాట్లాడుకుందాం. ఈ 3 విషయాలు కూడా 3 సత్యాలు. ఈ ఒంటరితనం నుంచి బయటపడాలంటే, లేకపోతే నేను ఒంటరి వాడననేటువంటి ఫీలింగ్లో నుండి, ఆ డిప్రెషన్లో నుండి, ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి మీరు బయటపడాలంటే, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్న ఈ 3 సూత్రాలను
దయచేసి మీరు హృదయం అనే పలకపై ముద్రించుకోవలసిందిగా మీ సహోదరుడిగా నేను మనవి చేస్తున్నా. మాట్లాడుకుందాం. 3 సూత్రాలను మాట్లాడుకుందాం. ఈ వాస్తవాలను గ్రహిద్దాం. ప్రత్యేకించి మీరు దేవునిని నమ్మేవారైతే, ఏ గ్రంథాన్ని తీసుకొని అయితే ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నానో ఈ గ్రంథాన్ని మీరు విశ్వసించేవారైతే, ఈ గ్రంథంలో ఉన్న మాటలను మీరు గౌరవించేవారైతే, ఆ మాటలపై మీకు నమ్మకం ఉంటే, దేవుని వాక్యం అన్నది మీ పాదములకు దీపం అన్న సంగతి మీరు గుర్తించగలిగితే, అది మీ త్రోవలకు వెలుగు అని మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ మాటలను మీరు సీరియస్గా తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. మిమ్మల్ని బలపరిచేవి, మీ ఆలోచన తీరును మార్చేవి, ఒక మనిషిని కబలించి నీకు నువ్వుగా చచ్చిపో, నిన్ను నువ్వే చంపుకో అని పరోక్షంగా ప్రేరేపించే ఈ ఒంటరితనాన్ని జయించగలిగే శక్తిని మనకిచ్చే వాక్యాన్ని ఆధారం చేసుకొని మీ ముందుకు తీసుకొని వస్తున్న ఈ 3 సూత్రాలను మన జీవితానికి ఎప్పుడు కూడా కట్టుకొని జీవిద్దాం. ప్రారంభిస్తున్నాను. మొదటి విషయం, ఇది మొదటి సత్యం. ఒంటరితనం అనేటువంటి ఫీలింగ్ నుంచి మనం బయటికి రావాలంటే మనం తెలుసుకోవాల్సిన మొదటి సత్యం. లెట్స్ బిగిన్. సహజంగా మనకు ఈ ఒంటరితనాన్ని మనం ఎందుకు భరించలేము అనగా, ఈ ఒంటరితనాన్ని మనం ఎందుకు స్వీకరించలేమనగా దానికి ముఖ్య కారణం, మనం ఎప్పుడు కూడా అందరితో కలిసి బ్రతకడం అలవాటైంది కనుక. ఊహ తెలిసినప్పటి నుంచి మనం ఒంటరిగా ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక 4 మధ్య పెరిగాము గనుక, 10 మందితో కలిసి తిరిగాము గనుక, అలా అందరితో కలిసి బ్రతకడం అలవాటైన మనకు ఒక్కసారిగా ఒంటరిగా మనం నిలిచిపోతే దాన్ని తట్టుకోలేం. అందరితోనూ ఉండటమే అలవాటైన జీవితం మనది. ప్రత్యేకించి లాక్డౌన్ పీరియడ్లో మనం ఎక్కడో స్టక్ అయిపోయాం. కొన్ని చోట్ల సిగ్నల్స్ కూడా ఉండేవి కాదు. ఒకవేళ మన వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడాలన్నా కూడా. అలాంటి పరిస్థితుల్లో 1 రోజు అంటే ఓకే, 2 రోజులంటే ఓకే, కానీ ఒక వారం రోజుల పాటు ఎవరిని చూడకుండా ఎలా బతకాలి? మనకు తెలిసిన వారు రోజుకు ఒక్కసారైనా మన వాళ్ళతో కలిసి ఏదో ఒక రూపంలో వారిని చూసి మాట్లాడే అలవాటున్న మనకు 4 గోడలకు మధ్య మాత్రమే మనం పరిమితం అయిపోయి, పరోక్షంగా మనము చెరలో ఉన్నట్టుగా మన పరిస్థితులు మారిపోయి, ఎక్కడ ఉన్నారు మన వాళ్ళు? అలాంటి పరిస్థితులలో అందరూ ఉన్నారు మనకు, కానీ ఎవరిని చూడలేని పరిస్థితి. అందరితోనూ ఉండటం అలవాటైన జీవితం మనది, కానీ అందరూ అక్కడక్కడ ఉన్నారు, ఎవరిని చూడలేని పరిస్థితి. ఈ పరిస్థితిని దాదాపుగా అందరూ కూడా అనుభవించారు. మా ఊరిలో మా అమ్మ ఎలా ఉందో, మా ఊరిలో మా నాన్న ఎలా ఉన్నాడో, నా ఊరిలో నా తోబుట్టులు ఎలా ఉన్నారు, ఇంటిని వదిలేసి వచ్చిన నాకు నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారో, నా భర్త ఎలా ఉన్నాడో అని ఈ ఒంటరితనంలో గడిపినటువంటి వారి ఆలోచనలు ఎంత చంపేశాయి మనసును. ఎన్నో స్నేహాలు, ఎన్నో బంధాలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు గుర్తుకొస్తుండగా ఈ ఆలోచనలన్నీ మనకు సవాళ్ళు విసురుతూ, ప్రత్యేకించి మహమ్మారి కబలిస్తున్నటువంటి వేళ అసలు నా వారిని నేను చూస్తానో లేదో అనేటువంటి మరొక భయాందోళనలు, అసలు వాళ్ళు నన్ను చూస్తారో లేదో అనేటువంటి మరొక తీవ్రమైనటువంటి ఆలోచన. ఈ పరిస్థితుల మధ్య భయము మనల్ని కమ్మేసి, ఒంటరితనానికి భయం అనేది జోడై మానసికంగా మనను ప్రతిక్షణం చంపే ఒక దుస్థితి కొద్ది నెలల కిందట ఏర్పడిన సంగతి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మొన్న కరోనా కారణం, భవిష్యత్తులో ఏదో మనకు తెలీదు, ఏదో ఒక రూపాన ఏదో ఒక కారణం చేత ఇలాంటి అనుభవం కనుక మనిషికి ఎదురైతే, ప్రత్యేకించి క్రైస్తవులకు ఎదురైతే, దీనిని వారు ఎలా ఆలోచించాలి? దీనిని వారు ఎలా ఆలోచించి
వాస్తవంలోనికి రావాలి. అందుకే మొదటి సత్యం ఇప్పుడు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దయచేసి గమనించండి. 4 గోడల మధ్య ఉన్నందుకు మీరు ఒంటరిని ఫీల్ అవుతున్నారు కదూ. ఎవరిని చూడలేకపోతున్నందుకు మీరు ఒంటరి వారైపోయారని బాధపడుతున్నారు కదూ. నీవు కానీ నేను కానీ మనం ఒంటరి వారం అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? ఎవరిని చూడలేకపోయినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. ఎవరిని కలవలేనప్పుడే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఎవరితో కలిసి తిరగలేని పరిస్థితి ఏర్పడినప్పుడే నేను ఒంటరి వాడను కదా, ఒంటరి దానను కదా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక వాస్తవం చెబుతున్న, జాగ్రత్తగా వినండి. ఎవరు లేకపోతేనే మీరు ఒంటరి వారు కాదు. అందరూ ఉన్నా కూడా మీరు ఒంటరి వారే. అందరితో కలిసి ఉన్నా కూడా మీరు ఒంటరి వారే. మనం అందరితో కలిసి జీవిస్తున్నా మనం ఒంటరి వారమే. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొదటి విషయంగా మనం ఆలోచన చేయడానికి సిద్ధపడుతున్నాం. ఎవరు లేకపోయినందుకు మీరు ఒంటరి వారని ఫీల్ అవుతున్నారా? ఎవరిని చూడలేనందుకు మీరు ఒంటరి వారని ఫీల్ అవుతున్నారా? అలాగైతే మీ ఆలోచన విధానం మారాలి. మీరు వాస్తవంలో జీవిస్తున్నట్టు కాదు. ఏమిటి వాస్తవం? ఏమిటి సత్యం? అందరూ ఉన్నా మనం ఒంటరి వారమే భూమి మీద. అందరూ ఉన్నా. కొన్ని సంవత్సరాల క్రిందట ఆఖరి క్షణం అనేటువంటి ఒక పాట నేను రాసినప్పుడు అందులో మొదటి చరణంలోని మొదటి మాట, ఒంటరిగా వచ్చావు, అందరితో కలిసి తిరిగావు, నీ తల్లిదండ్రులనే నువ్వు ప్రాణదాతలన్నావు. ఒకసారి ఆ చరణాన్ని గుర్తు తెచ్చుకోండి. తల్లిదండ్రులే ఇద్దరు కనినా ఆపలేరు నిన్ను ఆఖరి క్షణము నుండి. అవునా? తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కనినా ఒక క్షణం వచ్చినప్పుడు నిన్ను ఆపలేరు. ఎందుకు? నువ్వు ఒంటరి వాడవు. ఇది ఒక ఒంటరి యాత్ర. ఇది సత్యం. ఇది సత్యం. అన్నదమ్ములు ఎందరున్నా, అభిమానులు ఎందరో ఉన్నా, తోబుట్టులను చూసినప్పుడు మనకెంతో బలం. నా వారున్నారు, నాకున్నారని. అభిమానులే ఎందరో ఉన్నా ఆపలేరు నిన్ను ఆఖరి క్షణం వచ్చినప్పుడు. ఎందుకు? నువ్వు ఒక ఒంటరి వాడవని. కట్టుకున్న భార్య కానీ, కన్న పిల్లలు కానీ, కట్టుకున్న భర్త కానీ, ఎవరినైనా తీసుకోండి, మనం అందరితో కలిసి ఉన్నట్టుగా జీవిస్తుంటాం. కానీ మనం ఒక ఒంటరి వారం భూమి మీద. మనం ఒక ఒంటరి వారం. చుట్టూ అందరు ఉన్నందుకు నాకు అందరూ ఉన్నారన్న ఫీలింగ్లో బతుకుతుంటాం. కానీ ఇది ఒక ఒంటరి యాత్ర అన్న సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు లేనందుకు ఒంటరి వారం అని మీరు ఫీల్ అయిపోతుంటే మీకు నిజం తెలియనట్టు. ఎవరు లేనందుకు నేను ఒంటరి వాడను, ఒంటరి దానాన్ని మీరు అనుకుంటున్నారేమో. అందరూ ఉన్నా కూడా మనం ఒంటరి వారమే. ఇది సత్యం. లాక్డౌన్ అయిపోయింది, నా వారిని నేను కలుసుకున్నాను. లాక్డౌన్ అయిపోయింది, నా వారిని నేను చూస్తున్నాను. లాక్డౌన్ అయిపోయింది, నేను ఉద్యోగంలో చేరిపోయాను. లాక్డౌన్ అయిపోయింది, నేను వ్యాపారం చేయగలుగుతున్నాను. లాక్డౌన్ అయిపోయింది, ఇప్పుడు అందరినీ కలిసి నేను తిరగగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను నా స్నేహితులతో కూడా అని అనుకొని ఈ ఒంటరితనం నుండి నేను బయటపడ్డానన్న భావనే మీదైతే మీ ఆలోచన తీరు మారాలి. లాక్డౌన్ ఉన్నా, లాక్డౌన్ లేకపోయినా, అందరూ ఉన్నా, అందరూ లేకపోయినా, అందరితో కలిసి ఉన్నా, ఎవరితో కలిసి లేకపోయినా, భూమి మీద ఉన్న ప్రతి మనిషి భూమి మీద ఒంటరివాడు. దిగంబరనై వచ్చి తిని దిగంబరనై తిరిగి వెళ్ళదను. ఒక్కసారి యోబు గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. తన గ్రంథంలో, యోబు గ్రంథము 1వ అధ్యాయము, దయచేసి బైబిల్ తీద్దాం, ఆలోచిద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. కడుపున పుట్టిన పిల్లలందరూ చనిపోయారన్న వార్త విన్న తర్వాత ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. 21వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై
అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఎక్కడికి? ఒకటి నా రాకడ, మరొకటి నా పోకడ. ఏం చెబుతున్నాడు ఆయన? నా రాకడ ఒంటరితనంగా జరిగింది, నా పోకడ ఒంటరిగా జరుగుతుంది. ఇది ఒక ఒంటరి యాత్ర. ఎందుకో ఈ సత్యం మనకు గుర్తుండదు. అందరూ కలిసి ఉండేసరికి మనకు చాలా భయం, చాలా బలం, ఆనందం. నాకేమవుతుందిలే అని. రాజులు, అధిపతులు, మంత్రులు, రాజకీయ నాయకులు చుట్టూ ఎంతో సెక్యూరిటీ ఉన్నా వారి ఆఖరి క్షణం వచ్చినప్పుడు గుండె పోటు లేదా గుండె చప్పుడు ఆగిపోయి, ఊపిరి ఆగిపోయి అందరూ ఉన్న వారి మధ్య కుప్పకూలిపోయిన సంగతులు మీకు గుర్తులేవా? మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పకూలిపోయాడట ఒక ఆయన. ముఖ్యమంత్రులుగా ఉండి కూడా ప్రాణాలు వదిలినటువంటి దాఖలాలు మనం చదవలేదా, వినలేదా, చూడలేదా? సంపాదించిన డబ్బులు మనిషిని ఆపలేకపోతున్నాయి. సంపాదించుకున్న పేరు మనిషిని ఆపలేకపోతుంది. తెచ్చుకున్న పదవులు మనిషిని ఆపలేకపోతున్నాయి. చుట్టూన్నటువంటి భద్రతా వ్యవస్థ మనిషిని ఆపలేకపోతున్నాయి, లేదా వ్యవస్థ ఆపలేకపోతుంది. అంగరక్షకులు ఎందరున్నా, చుట్టూ అభిమానులు ఎందరున్నా, బయట ఆఖరి క్షణం వచ్చినప్పుడు మనిషిని ఆపలేని పరిస్థితి కళ్ళ ముందు కనబడుతుంటే నువ్వు కాదా ఒంటరివాడు? కాదా మనిషి భూమి మీద ఒంటరివాడు? యోబు గారు మాట్లాడుతున్నది ఏంటి? నేను ఒక ఒంటరి వాడను. ఈ మాటలు వింటుండగా మనమందరము కూడా తెలుసుకోవలసిన మొదటి సత్యం, అందరూ ఉన్నా నేను ఒంటరి వాడనే, ఎవరు లేకపోయినా నేను ఒంటరి వాడనే. ఈ ఆలోచనతో బ్రతకడం చాలా అవసరం, చాలా అవసరం. అది తెలియకపోతే, అందరూ ఉంటే నాకు అందరున్నారని, ఎవరు లేకపోతే నేను ఒంటరి దాననేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయి సత్యమందు మీరు ప్రతిష్ఠితులు కాక అసత్యములో అల్లాడిపోతూ మీ ప్రాణాలను మీరే తీసుకోవాలనే ఒక భయంకరమైనటువంటి ఆలోచన అపవాది మీకు పుట్టించే అవకాశం ఉంది. We are alone in this world in spite of being with others. ఇది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకున్న మొదటి సత్యం, మొదటి సూత్రం. ఇది గ్రహిద్దాం ముందుగా. ఒకవేళ మరలా లాక్డౌన్ కనుక వస్తే మరలా ఈ ఒంటరితనాన్ని అనుభవించాలేమో అని కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు కూడా ఒంటరి వారే అని సెలవిస్తున్నాను. ఇప్పుడు కూడా మీరు ఒంటరి వారే అని తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, నేను కూడా, మీరు కూడా, మనమందరం భూమి మీద ఒంటరిగా వచ్చి మరలా ఒంటరిగా వెళ్ళిపోవలసిన ఒంటరి జీవితాలు కలిగిన వారం మనం. ఇది మొదటి విషయం. ఇక వెళ్దాం రెండో విషయం. ఒక అద్భుతమైనటువంటి వాస్తవం ఇదే బైబిల్ మనతో మాట్లాడుతోంది. అదే, భూమి మీద మనిషికి జన్మనిచ్చిన దేవుడు మహాదేవుడు, పరలోక దేవుడు, సృష్టికర్త, కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి మహాపరిశుద్ధుడు. ఒక అద్భుతమైన సంగతి ఏంటనగా, ఇక్కడ ఆ గొప్ప దేవుడు ప్రతిక్షణం ఆకాశము నుండి నరులపై తన కనుదృష్టిని పెట్టి నరుల మీద తన మనసుంచినట్టుగా బైబిల్ చెబుతోంది. ఎంత అద్భుతమైన విషయం! ఆకాశమును సింహాసనముగా చేసుకున్న మహాదేవుడు, భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవుడు, ఆ భూమి మీదున్న నరులపై తన మనసును కేంద్రీకరించడం ఎంత గొప్ప సంగతి! ఆ నరులను దర్శించుటకు ఇష్టపడుతున్న ఆ దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు ఎంత గొప్ప సంగతి! చాలా సందర్భాలలో దేవుడు, పిల్లలారా నేను మీతో ఉండాలనుకుంటున్నానని
ఎన్నోసార్లు ఆయన తన మనసు విప్పి చెప్పినట్టుగా బైబిల్ చెబుతోంది. ఉదాహరణకు ఇశ్రాయేలీల మధ్య ఆయన నివసించాలనుకున్నాడని తన భక్తుడైన మోషే గారికి ఆయన తెలియజేశారే. మనం ఆలోచన చేద్దాం. రెండవ సూత్రంలోనికి వెళ్ళిపోతున్నా, రెండవ సత్యంలోనికి వెళుతున్నా. నిర్గమకాండంకు దయచేసి ఒకసారి రండి. 25వ అధ్యాయం నిర్గమకాండము 25వ అధ్యాయం ముందుగా 8వ వచనము ఒక్కసారి మనం జాగ్రత్తగా చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరిలో నివసించాలని ఇష్టపడుతున్నాడు? ఒక్కసారి ఆ ప్రశ్న వేసి మీరు మరలా దాన్ని చూసే ప్రయత్నం చేయండి. నేను వారిలో నివసించున్నట్లు, వారిలో అంటే ఆ జాతి వారిలో, ఆ ప్రజల మధ్య. మోషే, ఐ వాంట్ టు లివ్ విత్ దెమ్, ఐ వాంట్ టు స్టే విత్ దెమ్. ఎవరాయన? ఇందాక నేను చెప్పానే, కోటాను కోట్ల మహాదూతల చేత కొనియాడబడుతున్నవాడు ఆయన. సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన. సృష్టికర్త. ఆకాశమా ఆలకించుము అని అంటే ఆకాశం గజగజలాడిపోతుంది. భూమి చెవి యొగ్గుము అని అంటే భూమికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఆయనను చూసి జలములు గజగజలాడతాయని బైబిల్ చెప్పింది. దయ్యములు సహితమైన పేరెత్తితే వణికిపోతున్నాయట. ఆ దేవుడేంటి? మనుషులతో జీవించాలన్న ఆశ కలిగి ఉండడం ఏంటి? 29వ అధ్యాయం అదే నిర్గమకాండము 29వ అధ్యాయం 46వ వచనం చూద్దాం ఒకసారి. అది చివరి వచనం. నిర్గమకాండం 29వ అధ్యాయము 46వ వచనం. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించితిని. ఏమిటి మాట? ఎందుకు ప్రభు ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొని వచ్చావనంటే, నా మనసులో మాట నేను చెబుతున్నాను. ద మెయిన్ రీజన్ ఈజ్ ఐ వాంట్ టు డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్య నివసించాలనుకుంటున్నా. మధ్య అన్న పదాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మధ్య. మన ఇంట్లో చంటి బిడ్డలుంటే, చిన్నపిల్లలుంటే, వాళ్ళు రాత్రిపూట తల్లిదండ్రుల మధ్య పడుకోవాలని ఇష్టపడతారు. చూడండి, తల్లిదండ్రుల మధ్య. పిల్లల నేచర్ ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఒకవైపు అమ్మ ఉండాలి, మరొక వైపు నాన్న ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య నేను ఉండాలి. ఈ 4, 5, 6, 7 ఈ సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల మధ్య నివసించాలనుకుంటారు. పడుకోవాలనుకుంటుంటారు. అమ్మ కావాలి, నాన్న కావాలి, వారి మధ్యలో నేను ఉండాలి. ఇక్కడ దేవుడేంటి? వారి మధ్య ఉండాలనుకుంటున్నాడట. అందుకోసం ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయమని, ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పి, మీరెక్కడైనా కూడా క్యాంప్స్గా అరణ్య యాత్రలో ఉన్నారు కదా ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు ఎక్కడైనా కూడా బస చేసినప్పుడు, క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు 12 గోత్రాల వారిని 3 గోత్రాల చొప్పున దేవుడు డివైడ్ చేయించి, తూర్పున 3 గోత్రాలు, పడమరన ఒక 3 గోత్రాలు, దక్షిణాన మరొక 3 గోత్రాలు, ఉత్తరాన మరొక 3 గోత్రాలు. 4 వైపులా 3 డివైడ్ అయిపోతే 4 × 3 = 12. 12 గోత్రాల వారిని సరిసమానంగా డివైడ్ చేసి ఒక్కొక్క దిక్కులో మధ్యలో తనకు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు. అందరి మధ్యలో ఉండాలనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు స్టే విత్ యూ, ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ వాంట్ టు లివ్ ఆర్ డ్వెల్ విత్ యూ. ఓపెన్గా చెప్పాడు దేవుడు, ఓపెన్గా చెప్పాడు. నాకు నీతో ఉండాలని ఉంది,
నాన్న అంటున్నాడు మనిషితో, నాతో నీతో, నాకు నీతో ఉండాలనంతే. ఏంటి ప్రభువా, దూతలు ఉన్నారుగా, వాళ్ళు ఉన్నా పర్లేదు, నా మనసంతా నీ పైన ఉంది, నా మనసంతా నీ పైన ఉంది. చాలా సందర్భాల్లో నేను బైబిల్ చదివేటప్పుడు, దేవుని గురించి ఇలాంటి విషయాలు చదివేటప్పుడు నాకెందుకో హృదయం కదిలిపోతుంటుంది. ఎప్పుడు మన వైపు చూడడం ఏంటి ఆయన, ఎప్పుడు మన వైపు చూడడం ఏంటి? కన్న తల్లి కూడా మనల్ని అలా పట్టించుకోదు, కన్న తండ్రి కూడా మనల్ని అలా పట్టించుకోడు. ప్రాణము కొట్టుకుంటుందే, ఒక చేప నీటిలో నుంచి బయటకు వస్తే ఎలాగ అల్లాడిపోతుందో, మనిషి కోసం ఆ మహాదేవుడు అలా పరితపించిపోతున్న సంగతిని బైబిల్లో చదువుతున్నప్పుడు కునకక నిద్రపోక 24 గంటలు మన భాషలో తన మనసంతా, తన దృష్టి అంతా మన మీద పెట్టి, ఆయన ఆకాశం అందు పరలోకంలో ఉన్నాడు అని అంటే పరలోకంలో ఉన్నాడన్న పాయింటే కానీ ఆయన మనసంతా మన మీదే ఉంది. ఈ ప్రేమ చచ్చిపోయేంతవరకు మనిషికి అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. ఆయన పరిశీలిస్తున్నాడు, కనిపెట్టి చూచుచున్నాడు అన్న మాటలు చదువుతున్నప్పుడు మమ్మల్ని ఏదో టెస్ట్ చేస్తున్నాడు, వీళ్ళని శిక్షించడానికి అని కాదు, నా గురించి ఆలోచన చేస్తున్నారేమో అనే దేవునికి ఆలోచన. నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారని భూమి మీద ఆయన వెతుకుచున్నాడని బైబిల్ చెబుతోంది. కీర్తనల గ్రంథం అందులోని ఒక మాట చూద్దాం దయచేసి. కీర్తనల గ్రంథం అందులోని 14వ కీర్తన దయచేసి 2వ వచనము చూద్దామా. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి, ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించి. నన్ను వెదికేవారు ఎవరైనా ఉన్నారేమో, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, నాతో ఉండాలన్న కోరిక కలిగి బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు పరితాపముతో చూస్తున్నాడు, పరితాపముతో. నేను వారిని ప్రేమించే అంతగా నన్ను ప్రేమించాలన్న ఆలోచన కనీసం ఎవరికైనా ఉందా? ఆయన మనలను ప్రేమించే అంతగా మనం ఎప్పుడు ఆయనను ప్రేమించలేం, డ్యామ్ షూర్ అది. ఎందుకు? ఆకాశము కంటే ఎత్తైన ప్రేమ అది. ఆ ప్రేమ ఎంత ఎత్తైనది, ఆ ప్రేమ ఎంత లోతైనది, ఆ ప్రేమ ఎంత పొడవైనది, ఆ ప్రేమ ఎంత వెడల్పైనదో ఏ మనిషి కూడా వివరించలేడు, ఏ మనిషి కూడా. అవసరమా? మనం జనరల్గా ఆలోచిద్దాం. అసలు తనను వెదికేవారు ఎవరైనా ఉన్నారేమో అని మన మీద ఒక కన్నేసి అలా 24 గంటలు చూడడం అన్నది, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి పరితాపం కలిగి ఉన్నారు? నిజానికి మనము దేవుడు మనల్ని చూస్తే బాగుంటుందేమో అని మనం అనుకోవాలి, కానీ తన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన ప్రేమతో ప్రతిక్షణం మన కోసం పరితపించిపోతుంటే ఒక్కసారి ఈ సత్యాన్ని మనం గ్రహిద్దామంటున్నా. 8వ కీర్తనలో, అదే కీర్తనల గ్రంథంలో దావీదు గారు రాస్తూ చెప్పిన మాట, 8వ కీర్తనలో దేవుని గురించి చెప్పిన మాట, 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు. అసలు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. అదేంటి ప్రభువా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి, నా గురించి ఆలోచించడం ఏంటి? ఇక మన గురించి ఆయనకున్నటువంటి ఆలోచనలు, మన గురించి ఆయనకున్నటువంటి తలంపులు ఎంతో. అదే దావీదు గారు మరొక కీర్తనలో చెబుతున్నాడు. 40వ కీర్తన తీద్దాం ఒక్కసారి. 40వ కీర్తన 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, నెక్స్ట్ మాట, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఏంటి బహు విస్తారములు? మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నా గురించి నీకున్న తలంపులు ఎన్ని అని ఒక్కసారి నేను ఆలోచన చేస్తే, అవి లెక్కకు మించినన్ని తలంపులు నా గురించి నువ్వు కలిగి ఉన్నావని నాకు ఆలోచన వచ్చినప్పుడే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది అంటున్నాడు దావీదు గారు.
నిజంగా గుండె మీద చేసుకుని ఆలోచించండి. భూమి మీద మనలను కన్న తల్లిదండ్రులైన మన గురించి ఆయన ఆలోచించినంతగా ఆలోచిస్తారా చెప్పండి? మనల్ని కన్న తల్లికి మన గురించిన ఆలోచనలు ఉంటాయి. మనల్ని కన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి శరీర తండ్రికి మన గురించిన తలంపులు ఉంటాయి. కానీ ఆ తలంపుల లెక్కను ఒక్కసారి మనము మాట్లాడుకోగలిగితే మన తల్లికి మన గురించి ఉన్న తలంపులు ఎన్ని అని అడుగుతున్నాను. మన గురించి మన తండ్రికి భూమి మీద ఉన్నటువంటి తలంపులు ఎన్ని అని అడుగుతున్నాను. ఒక టైం వచ్చేసరికి కొన్ని సందర్భాలలో మన గురించి ఆలోచించడం కూడా మర్చిపోతుంటారు తల్లిదండ్రులు. ఒక తండ్రి అంటాడు, నాకు ఒక బిడ్డ ఉందండి, లేదా 2 కూతుర్లు ఉన్నారండి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే ఇంకా హ్యాపీగా నేను బతకొచ్చండి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే ఇంకా నేను చేతులు కడుక్కోవచ్చండి. ఎందుకు? మరొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది కనుక ఆ బిడ్డ, ఇక వారి గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కూతురు గురించి నా అల్లుడు చూసుకుంటాడు. అత్తగారింటికి అమ్మ వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి కాకముందు ఆ కూతురు గురించి ఒక తండ్రి ఆలోచించినన్ని ఆలోచనలు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత అదే కూతురు గురించి అదే తండ్రి ఇంతకుముందు ఆలోచించినంతగా ఇప్పుడు ఆలోచించడు. ఒక మంచి అల్లుడు దొరికాడు అనుకోండి, మంచి ఇల్లు దొరికిందనుకోండి, మంచి ఫ్యామిలీ దొరికిందనుకోండి, ఆ ఇంటిలో బిడ్డ అడుగు పెట్టిన తర్వాత నమ్మకము కుదిరిన తర్వాత కూతురు గురించి ఆలోచించడం మరీ అంతా ఉండదు. ఎందుకు? హ్యాపీ, ఇంకా నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కొడుకు సెటిల్ అయిపోయాడు అమెరికాలో, వాడి గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇక నేను వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదంటాడు తండ్రి లేదా తల్లి. ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, ఎవరి బతుకులు వాళ్ళకున్నాయి, అందరూ చక్కగా సెటిల్ అయిపోయారు, ఇక మిగిలిన జీవితం అలా గడిపేద్దాం అనుకుంటుంటారు. అనగా నేను చెప్పాలనుకున్నది ఇక్కడ, కన్న తల్లిదండ్రులైన ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తమ పిల్లల గురించి ఆలోచించడం మానేస్తారని చెబుతున్నాను ఇక్కడ. మనల్ని కన్న తల్లిదండ్రులకు మన గురించిన ఆలోచనలు పరిమితమైనవి. ఇన్నే, కొన్నే. కానీ ఆ పరమ తండ్రి ఎన్ని తలంపులట? మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. పిండముగా ఉన్నప్పుడే చూసిన కన్నులవి, పిండముగా ఉన్నప్పుడే చూసిన కన్నులవి. గర్భములో బిడ్డ పడిన 2 నెలలకు 3 నెలలకు అనుమానం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళితే, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కాదమ్మా అని డాక్టర్ గారు చెప్పిన తర్వాత బిడ్డ ఉందన్న సంగతి కాబోయే తల్లికి తెలుస్తోంది. ఆవిడొచ్చి చెప్పిన తర్వాత కాబోయే తండ్రికి మ్యాటర్ అర్థమైంది. కానీ ఆ తల్లి గర్భములో అడుగు పెట్టిన మొదటి క్షణము నుండి ప్రతి మనిషి గురించి పట్టించుకుంటున్నవాడు దేవుడు. పిండముగా ఉన్నప్పుడే 139వ కీర్తనలో చెబుతున్న ఆ మాటను ఒక్కసారి మనం చూద్దాం. అదే వచనంలో ఉన్నటువంటి మరొక ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని మనం గమనించాలని. 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నెక్స్ట్ మాట, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే. తల్లి గర్భంలో ప్రవేశించిన తొలి క్షణము నుండి మన దినాలు స్టార్ట్ అయిపోయాయి. అమ్మ ఇప్పుడు నీకు 3 నెలలు అంటున్నాడు డాక్టర్, లేదా అంటోంది డాక్టర్. 3 నెలలంటే కడుపులో అడుగుపెట్టిన, గర్భములో అడుగుపెట్టిన ఆ బిడ్డ యొక్క ఆయుష్లో 3 నెలలు అప్పటికే అయిపోయాయి. 60 సంవత్సరాల ఆయుష్లో ఇప్పటికే 3 నెలల ఆయుష్ అయిపోయింది ఆ అబ్బాయిది లేదా ఆ బిడ్డది. ఒక్కటైనను కాక మునిపేంటి అర్థం ఏంటి? 3 నెలలు కాదు, 3 నెలలలో మొదటి దినము కూడా అవ్వకముందే
నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అన్న చోట ఫుట్ నోట్లో ఏముందో చూద్దాం ఒక్కసారి. ఒకటైనా కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఏ దినాన మన శరీరంలో ఏ అవయవము నిర్మాణం అయినదో అవన్నీ కూడా తన గ్రంథములో వ్రాయించి పెడుతున్నాడు దేవుడు. ఎంత పట్టింపు, ఎంత ప్రేమ! పైన చూస్తే దినాలను లెక్కించి పెట్టుకున్నాడు, క్రింద చూస్తే అవయవాలను కూడా ఏ దినాన ఏ అవయవ నిర్మాణం జరిగిందో కూడా పైన రికార్డ్స్లో వ్రాయించుకుంటూ జ్ఞాపకంగా పెట్టుకున్నాడు దేవుడు. వ్రాయించకపోతే ఆయనకు గుర్తుండదు అనే కౌంటర్ వేయకండి. ఇక్కడ ఆయన ప్రేమను అర్థం చేసుకోమని పిలుపునిస్తున్నాను. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని అంటాడు. ఎవరు లెక్కించారు తల వెంట్రుకలు? అసలు మన వెంట్రుకలను ఎప్పుడైనా మనం పట్టించుకుంటామో చెప్పండి? ఊడిపోతుంటే తప్ప. వెంట్రుకలు బాగుండి దూకున్నప్పుడు ఊడిపోతుంటే గిర్రని తిప్పాలి, అలా ఇసిరేయం మనం. ఎవరినైనా మనం ఏదైనా అలాంటే నువ్వు నా వెంట్రుకతో సమానం రా అంట. వెంట్రుక అంటే మనకు పెద్ద లెక్కలేదు. ఊడిపోయే వాళ్ళని అడగండి, చెప్తారు దాని విలువేంటో. కానీ ఆ వెంట్రుకలను సహితం లెక్కించి పెట్టుకున్న దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఎన్ని మాట్లాడాలి ఇలా? ఎంతని మాట్లాడాలి ఇలా ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి? కొత్త నిబంధనలో కొన్ని మాటలు చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం తీద్దాం. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వచనములు కలిసి ఉంటాయి. 16 నుండి 18 వచనములు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందికని చెప్పి నెక్స్ట్ మాట, మనము జీవము గల దేవుని ఆలయం, మనము దేవుని జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించాలనుకుంటున్నాను. పాత నిబంధనలో అరణ్యములో ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతూ మీ మధ్యనే నివసించాలనుకుంటున్నాడు, మీ మధ్యనే నివసించాలనుకుంటున్నానని చెప్పాడు. ప్రత్యక్ష గుడారాన్ని ఛాయగా పెట్టి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు నువ్వే నాకు ఆలయం అంటున్నాడు. నువ్వే నాకు ఆలయం, నీ శరీరమే నాకు ఆలయం. అసలు నేను నీలో ఉండాలనుకుంటున్నా. నీలో 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 ఎంత భాగ్యం అది, ఎంత ధన్యత అది. మన పక్కనున్న ఎవరైనా మనల్ని విడిచిపెట్టి ఏదో ఒక కారణం చేత వెళ్ళిపోతారేమో, కానీ ఎవరైతే మనతో కలిసి ఉండాలనుకుంటున్నారో, ఈ వచనాలన్నిటిలో ఎవరైతే మనతో కలిసి నివసించాలనుకుంటున్నారో ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెడతాడు? ఆయన విడిచిపెట్టడానికి అవకాశం ఎక్కడుంది? నిత్యుడు, ఉన్నవాడు, ఉండేవాడు, ఆది అంతము లేనివాడు. అలాంటి ఆయన నీతో నాతో ఉండాలనుకుంటున్నప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, మనమెందుకు ఆయనతో సహవాసం చేయకూడదు? మనమెందుకు ఆయనతో కలిసి నడవకూడదు? నన్ను బాగా ఆకర్షించినటువంటి సందర్భాలలో బైబిల్లో ఒక ఇద్దరి గురించి నేను ప్రస్తావిస్తున్నాను. అందులో ఒక ఆయన హనోకు గారు. పాత నిబంధనలో కనబడే గొప్ప భక్తుడు హనోకు గారు. హనోకు గారి గురించి ఆదికాండంలో చెప్పబడిన మాట, ఆయన దేవునితో నడిచినవాడు అని రాయబడింది. నడిచినవాడు అనే పాయింట్ కోసమే నేను ఇక్కడ చూపించదలుచుకున్నాను. ఆదికాండము తీద్దాం, 5వ అధ్యాయం 21 నుంచి చదువుకుంటూ వద్దాం కిందికి. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. నెక్స్ట్ మాట, హనోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అన్న మాట ఉంది చూడండి. దేవునితో నడుచుచు అనంటే
అందరిని వదిలేసి బయటికి వెళ్ళాడని కాదు. కుటుంబం ఉంది, తనకు కూడా పిల్లలు పుడుతున్నారు. అక్కడ చూడండి, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మీరు పొరపాటున హనోకు కుటుంబాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయి ఏ పర్వతాలలో నివసించి అక్కడే దేవునితో కలిసి నడిచేయడానికి కాదు. ఇక్కడ కుటుంబం ఉన్న ఆయన కలిసి నడిచింది దేవునితో. దేవునితో నడవడం అంటే ఆయన సహవాసం. దేవునితో నడవడం అంటే దేవునితో స్నేహం. భార్య ఉంది, పిల్లలున్నారు, కుటుంబం ఉంది. ఇంత వ్యవస్థలో బ్రతుకుతున్న హనోకు గారి మనసు మాత్రం ఎక్కువగా దేవుని మీద ఉంది. నరులతో దేవుడు మాట్లాడుతూ, నేను మీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను, నేను మీతో కలిసి నివసించాలనుకుంటున్నాను అని దేవుడు ఏదైనా వనం నుంచి ఇండికేషన్స్ ఇస్తూనే వచ్చాడు. ఏదైనా వనం నుంచి ఆ ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ ఆయన మనసేంటో అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది తక్కువ సంఖ్యలో కనపడతారు చరిత్రలో. అందులో హనోకు గారు ముందు వరుసలో ఫస్ట్ బెంచ్లో కనపడుతుంటాడు. ఆయన కుటుంబమున్నా, కుటుంబీకులున్నా, బంధువులున్నా, చుట్టూ అందరున్నా హనోకు గారు స్నేహం చేసింది, సహవాసం చేసింది మనతో ఉండాలనుకుంటున్న పరమదేవునితో. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములను 365 నెక్స్ట్ మాట, హనోకు దేవునితో నడిచిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవునితో నడుచుట అన్న పాయింట్ కోసమే మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఆ హనోకు గారి వలె మన జీవితాలను మనం ఎందుకు ఇలా ప్లాన్ చేసుకోకూడదని అడుగుతున్నాను నేను. తన సహవాసం దేవునితో ఉంది. దేవునితో నడిచిన హనోకు గారి గురించి మనము అదే ఆదికాండంలో చదువుకుంటున్నాం. అదే ఆదికాండంలో పక్క అధ్యాయానికి వస్తే 6వ అధ్యాయంలో మరొక భక్తుడు కనబడతాడు, ఆయన నోవహు గారు. నోవహు గారి గురించి కూడా ఆయన దేవునితో నడిచిన వాడన్న సర్టిఫికెట్ బైబిల్ ఇస్తుంది. చూద్దాం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును. నెక్స్ట్ మాట, తన తరములో నిందారహితుడునై ఉండెను. తర్వాత ఏముంది? నోవహు దేవునితో కూడా నడిచినవాడు అన్నది చూడండి. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నడవడం అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇక కలిసి నడుస్తారు. కలిసి నడవడం అంటే అర్థం ఏంటి? కలిసి జీవించడం, కలిసి బ్రతకడం, ఒకరితో ఒకరు సహవాసము కలిగి జీవించడం, అది నడవడం అంటే. హనోకు గారిలా, నోవహు గారిలా మనం ఎందుకు ఉండకూడదని అడుగుతున్నా నేను. అసలు హనోకు గారు దేవునితో నడిచేటప్పుడు ఆయన ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటాడా, నేను ఒంటరి వాడనని? ఆ పాయింట్ ఆలోచించండి ఇక్కడ. నోవహు గారు దేవునితో నడిచేటప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటాడా, నేను ఒంటరి వాడనని? చెప్పండి. ఓహో, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అనేటువంటి ఫీలింగ్ మనకెప్పుడు రాదు అనంటే మనము దేవునితో సహవాసము చేసినప్పుడు అన్నమాట. మనుషులతో సహవాసము చేయడం నిషేధించమని నేను చెప్పట్లేదు. మనుషులతో సహవాసం మనకు అవసరమే, మనుషులతో స్నేహం మనకు అవసరమే. కానీ దానికంటూ ఒక పరిమితి ఉంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ సహవాసం మనకు పెద్దగా పనికి రాదు అనగా మనమైనా వారికి దూరం అవ్వచ్చు, వాళ్ళైనా మనకు దూరం అవ్వచ్చు. ఆ కారణం ఏదైనా కూడా మనం దానివల్ల కృంగిపోవచ్చు. కానీ హనోకు గారు తన జీవితాన్ని అలా చేసుకోలేదు. నేనెప్పుడూ ఒంటరి వాడను కాదు, నాకు దేవునితో సహవాసం ఉంది. నోవహు గారు ఎప్పుడూ తాను ఒంటరి అని భావించడానికి అవకాశం లేకుండా తన లైఫ్ని అలా ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకు? నా స్నేహం దేవునితో ఉంది. ఇక అబ్రహాము గారి గురించి చెప్పాలా? అబ్రహాము గారికి ఉన్న బిరుదేంటి? ఆయన దేవునికి స్నేహితుడు. పాత నిబంధనలు ఈ భక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు తన భక్తుని ద్వారా మనకిచ్చినటువంటి ఒక చక్కని సందేశాన్ని మనం చూద్దాం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక తీద్దామా? క్రొత్త నిబంధనకు వద్దాం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ వచనం చూద్దాం. 6, 7, 2 రాసుకుందాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, మనం కూడా అనొచ్చు, నాకు కూడా దేవునితో స్నేహం ఉందండి, నాకు కూడా దేవునితో సహవాసం ఉందని అని చెప్పుకొనుచు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, లోకపు ఆశలతో, లోకపు కోరికలతో చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, వాక్యమే వెలుగు, ఆ వాక్యపు త్రోవలో, వాక్యము చూపించే త్రోవలో మనం నడిచితే వెలుగులో నడుస్తున్నట్టు, ఆ వెలుగులో మనము నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎవరితో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము? మనకు సహవాసమా? ఈవెన్ దేవునితో కూడానా? అదే అక్కడ, ఆయనతో కూడా సహవాస గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. అంటే ఇప్పుడు దేవునితో కలిసి సహవాసం చేయడం అంటే ఎలా? దేవునితో స్నేహం చేయడం అంటే ఎలా? నోవహు గారిలా నాకు కూడా ఆయనతో స్నేహం చేయాలనుంది, హనోకు గారిలా నాకు కూడా ఆయనతో సహవాసం చేయాలనుంది, అబ్రహాము గారిలా నేను కూడా దేవునికి స్నేహితుడును అని అనిపించుకోవాలన్న కోరిక మనకుంటే ఏంటిది అనుకున్నటువంటి అవకాశం? అదే బైబిల్ చెబుతున్న మాట, నువ్వు వెలుగులో నడుచు, వెలుగులో నడు. మరి వెలుగు ఎక్కడుంది? వెలుగు ఎక్కడుంది? జస్ట్ ఆ పేజీని అలా ఎడం వైపుకు తిప్పండి. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక కనబడుతుంది. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. 19, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వాక్యమే వెలుగు. ఆ వాక్యపు వెలుగులో మనం బ్రతికితే, వాక్యముతో మనం సహవాసం చేస్తే దేవునితో మనం సహవాసం చేసినట్టు. ఎవరు దేవుడు? అందరివాడు దేవుడు. అందరి వాడైన దేవుడు అందరితో ఉండాలనుకుంటున్నాడు. అందరితో ఉండాలనుకుంటున్న దేవుడు అందరికీ తన వాక్యం ఇచ్చాడు. ఒక్కసారి ఇది చూడమని నేను కోరుతున్నాను. అందరివాడు దేవుడు, అందరితో ఉండాలనుకునేవాడు, అందరికీ వాక్యం ఇచ్చినవాడు. ఇది మనం గ్రహిస్తే ఒక అద్భుతమైన వాస్తవం బయటపడుతుంది. గ్రంథం రూపంలో ఈరోజు మన ముందు ఉంది. అసలు గ్రంథమే లేనప్పుడు హనోకు గారు ఎలా దేవునితో సహవాసం చేసి ఉంటాడు? ఆయనకున్న ప్రార్థనా జీవితం ఎంత గొప్పగా ఉండి ఉంటుంది. ఆనాటికి ఆ తరానికి బయలుపరచబడినటువంటి సత్యం ఎంత మోతాదులో అయితే ఉందో, ఆ సత్యాన్ని ప్రేమిస్తూ దేవునితో సహవాసం చేస్తూ చక్కని ప్రార్థనా జీవితం, చక్కని వాక్య జీవితం కలిగి బ్రతికిన వారు ఈ మహాభక్తులందరూ కూడా. హనోకు గారిలా, నోవహు గారిలా, ఈవెన్ అబ్రహాము గారిలా మనమెందుకు మన సహవాసం ఒంటరిగా దేవునితో చేయకుందము అని నేను అడుగుతున్నాను. ఎందుకు ఒంటరిగా? నేను ఒంటరి వాడని అనుకునే బదులుగా నేను ఒంటరిగా ఉన్న నా సహవాసం దేవునితో నేను చేసుకుంటే ఐ కెన్ నెవర్ బి అలోన్ అన్న పిక్చర్ బయటికి రాదా? నేను అదే అంటున్నాను. హనోకు గారిలా, నోవహు గారిలా మనమందరం కూడా మన సహవాసాన్ని ఒంటరిగా దేవునితో కలిగి ఉందాము రండి అని పిలుపునిస్తున్నాను. నా ఒంటరి జీవితంలో నేను ఆయనతో సహవాసం చేస్తే నేను ఎప్పుడూ ఒంటరి వాడను కాదు. మీ ఒంటరి జీవితాలలో మీరు దేవునితో స్నేహం చేయగలిగితే, ఆయన వాక్యముతో చక్కని ప్రార్థనా జీవితముతో, మీరెప్పుడూ ఒంటరి వారు కారు. నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అనేటువంటి ఫీలింగే ఎప్పటికీ మనకు రాదు. చేద్దామా ఆయనతో సహవాసం? చేద్దామా ఆయనతో స్నేహం అని అడుగుతున్నా. అలా చేస్తేనే ఒంటరితనం ఎప్పుడు మన తలుపు తట్టి నువ్వు ఒంటరి వాడవు అని చెప్పదు. ఇది రెండో సత్యం. మొదటిదేంటి? నువ్వు మనుషుల మధ్య ఎప్పుడు ఒంటరి వాడవే. రెండవదేంటి? కానీ నీతో సహవాసం చేయాలనుకుంటున్న మహాశక్తి దేవునిగా పరితపించిపోతున్నటువంటి సంగతి నీకు గుర్తుంటే,
ఆయనతో సహవాసం చేసే ఏ ఒక్కరు కూడా ఎప్పుడు ఎక్కడ ఒంటరి వారు కారు. చేద్దాం, ఆయనతో సహవాసం చేద్దాం. పరమ తండ్రి గురించి ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెమ్మదిగా 3వ సూత్రంలోనికి వెళ్ళిపోదాం. 3వ సత్యములోనికి వెళ్దాం. ఆ 3వ సత్యం ఏంటో ఒక వచనంతో మీకు నేను ప్రారంభించాలనుకుంటున్నాను మీ అందరి ఎదుట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీద్దామా? 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. 6 నుంచి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరి గురించి ఇది? యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి, ఎవరి మధ్య? మనుషుల మధ్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటి, పరలోకమందు ఆ వైభవాన్ని అనుభవించే మనందరి మహాప్రభు, వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. పరమ తండ్రిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు అని అడిగితే దానికి ఒక అద్భుతమైన సమాధానమే, మనుషులతో సహవాసము చేయుటకు, మనుషులతో స్నేహము చేయుటకు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, ఆ తర్వాత ఏముంటుంది బైబిల్లో? మన మధ్య నివసించెను. ఎందుకు నివసించెను? నివసించాలన్న కోరిక కలిగి నివసించెను. ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన ఈ లోకానికి రావడానికి. ఆ కారణాలలో ఒక కారణం మనుషులతో సహవాసం చేయుటకు, మనుషులతో స్నేహము చేయుటకు. పాపులలో ఉన్న పాపాన్ని కడిగి పరిశుద్ధులు చేసి వారిని తనతో ఉంచుకొనుటకు, వారితో తాను కలిసి జీవించడానికి పరిశుద్ధుడు పాపుల కోసం వచ్చి వారిని పరిశుద్ధులుగా చేసి తనతో నిలబెట్టుకోవాలన్న ఆశతో వచ్చాడు. నేను మాట్లాడుతున్న యేసుస్వామి పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షించి ఏం చేద్దామని? తనతో కలిసి ఎల్లవేళలా ఉండాలని, వారితో ఆయన ఉండాలని, ఆయనతో వారు ఉండాలని. అల్టిమేట్గా మన గురించే. చెట్టెక్కిన జక్కయ్యతో అంటున్నాడు యేసు ప్రభు, నువ్వు క్రిందికి వస్తే నీతో కలిసి ఉండాలనుకుంటున్నా నేను, రా. కరుణామయుడి పిలుపునకు కరిగిపోయిన జక్కయ్య, నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభువా, నీ ఉంటే నాకు చాలు. జక్కయ్య గారి మాట్లాడే అంతేనా? నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను, ఎవరి యొద్ద నేను అన్యాయంగా నేను తీసుకొని ఉంటే 4 గంటలు తిరిగి చెల్లిస్తాను, అవసరమైతే ఉన్నదంతా విడిచిపెట్టేస్తాను. జక్కయ్య గారి మాటలు. ఎందుకు విడిచిపెడతావు అని అడిగితే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువే అడిగారు అనుకోండి జక్కయ్యని, ఎందుకు విడిచిపెడతావు అని అడిగితే, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంటున్నాడు జక్కయ్య. నువ్వుంటే చాలు నాకు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి జక్కయ్య గురించి? ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నా శరీరము తిని త్రాగువాడు మరణమును దాటి జీవంలో ప్రవేశిస్తాడని మాటలన్నీ చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వదిలేసి వెళ్ళిపోయిన ఎందరో ఉండగా 12 మంది శిష్యులతో చెబుతున్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని అనుకుంటున్నారా అని అడిగాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. అందుకు పేతురు గారు ఇచ్చిన సమాధానం, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, ఎక్కడికి వెళ్తాం? నువ్వే కదా నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నువ్వు ఉంటే చాలు మాకు, నువ్వు ఉంటే చాలు. ఆయన అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో కూడా అప్పుడప్పుడు కొంతమంది తడబడ్డారు, తొట్టిల్లారు, తర్వాత తేరుకున్నారు.
నువ్వు ఉంటే నాకు చాలన్న పేతురు గారే తర్వాత ఆయన ఎవరో నేను ఎరుగనని బొంకిన తర్వాత సంతాపపడ్డాడు. తర్వాత ఒక గొప్ప చరిత్రకారుడైపోయాడు ప్రపంచానికే. అనుమానించాడు తోమగారు. తర్వాత ఎన్నో గొప్ప కార్యక్రమాలు అపోస్తలుల ద్వారా జరిగినప్పుడు తోమగారు కూడా ఒకడయ్యాడు. అందుకే అపోస్తలులతో యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన వారిని ఏమని పిలుస్తున్నాడో, ఎలా చూస్తున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనములు చూద్దాం. 13-14. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు. నెక్స్ట్ మాట 14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ. ఐ వాంట్ టు బీ యువర్ ఫ్రెండ్. డూ యూ వాంట్ టు బీ మై ఫ్రెండ్ అని అడుగుతున్నాడు యేసుప్రభు. నాకు నీతో స్నేహం చేయాలని అంటున్నాడు యేసుప్రభు. నీకుందా అని అడుగుతున్నాడు. ఈరోజు సూటిగా నిన్ను అడుగుతున్నాడు, సూటిగా నన్ను అడుగుతున్నాడు. మనకు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్న ఎంతో గొప్ప స్నేహితుడు, ఆయనకు మించిన స్నేహితుడు ఎవరు దొరుకుతారు చెప్పండి ఒకసారి. 14వ అధ్యాయం, అదే యోహాను సువార్త 14వ అధ్యాయం. 23వ వచనం చూద్దాం. చాలా బాగుంటుంది మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ప్రభు మాట్లాడుతూ, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఆ మాట గైకుంటే అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నెక్స్ట్ మాట, నేను నా తండ్రి మేము వాని యొద్దకు వచ్చి, నెక్స్ట్ మాట, వాని యొద్ద నివాసము చేతుము. ఎవరు చెప్పారు మనం ఒంటరి వారం అని? మనుషుల మీదనే మనసు పెడితే ఖచ్చితంగా మనం ఒంటరి వారం. క్రైస్తవులైన మీ అందరితో మాట్లాడుతున్నాను నేను, నా ప్రియ సహోదరులతోనూ సోదరిమణులతోనూ. మనుషుల మీద మన మనసు పెట్టినంత కాలం మనం ఒంటరి వారమే, అది సత్యం. కానీ ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసి వాస్తవాల్లోనికి తొంగి చూస్తే, ఇప్పుడు ఈ కోణంలో ఆలోచిస్తే ఎలా చెప్పగలం మనం ఒంటరి వారం? ఎలా చెప్పగలం మనం ఒంటరి వారమని? ఏమంటున్నారు ఆయన? నేను నా తండ్రి వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. వీ వాంట్ టు బీ విత్ యూ. ఆల్రెడీ మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని బైబిల్ చెప్పింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, ఈ ముగ్గురు మనతో కలిసి ఉండాలనుకుంటున్నప్పుడు వారితో మనం సహవాసం చేస్తే ఎలా అవుతాం మనం ఒంటరి వారని చెప్పండి? ఎలా అవుతాం? ఏ మనిషి అయినా మనకు అన్యాయం చేస్తాడేమో కానీ, ఏ మనిషి అయినా మనకు ద్రోహం చేస్తారేమో కానీ, ఏ మనిషి అయినా మనకు వెన్నుపోటు పొడుస్తారేమో కానీ, మనల్ని చక్కదిద్ది మెరుగుపరిచి పిచ్చిగా మనల్ని ప్రేమిస్తూ పరితపిస్తూ మనము కావాలన్న కోరికతో ప్రతిక్షణ మన వైపు చూసే వీరికంటే మించిన వాళ్ళు మనకెవరు కనబడతారు చెప్పండి? హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ అలోన్ ఇఫ్ యు హ్యావ్ యువర్ ఫెలోషిప్ ఆర్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్? మీ సహవాసము, మీ స్నేహం వారితో ఉంటే ఎలా చెప్పగలవు నువ్వు ఒంటరి వాడవని, ఒంటరి దానవని? నేను మాట్లాడుతున్న యేసు ప్రభు అందరివాడు. నేను మాట్లాడుతున్న యేసు ప్రభు అందరి కోసం వచ్చాడు. నేను మాట్లాడుతున్న యేసు ప్రభు వారు స్నేహము తానే చేయాలనుకుంటున్నాడు మనతో. చూడాలి కదా. కొంతమంది నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో జీవిస్తుంటారు. కొందరు కాదు, అందరూ. ఉదాహరణకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను. దాదాపుగా అందరికీ ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదా, ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు కొంతమందికి రిక్వెస్ట్లు పెడుతుంటారు. ఏ రిక్వెస్ట్లు అవి? ఫ్రెండ్ రిక్వెస్ట్లు. ఎందుకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంటే, ఎవరో ఉన్నారు,
ఆ వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావు. అదే కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటే. ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటే అదేనా కాదా చెప్పండి. ఒక్కొక్కరి దగ్గర ఒక 200 మంది, 500 మంది, 1000 మంది, 2000 మంది ఫ్రెండ్స్ ఆ లిస్ట్లో కనపడుతుంటారు. మీ ఫేస్బుక్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నా. అలా క్లిక్ చేస్తారు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంలో మన ఉద్దేశం ఏంటి? నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని అంటున్నాం ఫేస్బుక్లో. అందులో కొంతమంది ముఖపరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది అసలు ముఖపరిచయమే లేని వాళ్ళు ఉన్నారు. అలా నొక్కేసి పంపుతున్నాం. అందరితో స్నేహం చేయాలనుకుంటున్నాం మనం. నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఈయనకంటే మంచి స్నేహితులు దొరుకుతారా అని అడుగుతున్నాను. ఎందుకు మనం ఎప్పుడు కూడా ఈ స్నేహితునికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపలేదు అని అడుగుతున్నాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. హ్యావ్ యూ ఎవర్ సెంట్ యువర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ టు ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్? లోకరక్షకుడు నీతో నాతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. రక్తం కార్చడానికి వచ్చిన ఆయన మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ప్రాణం పెట్టిన ఆయన మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు మన గురించి. నేనును నా తండ్రి నాకు ఇచ్చిన పిల్లలు. మీరు నా పిల్లలు అంటున్నాడు యేసుప్రభు. మీరు నా స్నేహితులు అంటున్నాడు యేసుప్రభు. నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఎప్పుడైనా ఆయనకు మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపామా అని అడుగుతున్నాను. ప్రభువా, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్. ఐ వాంట్ టు బీ విత్ యూ. ఐ వాంట్ టు స్టే విత్ యూ. ఐ వాంట్ టు లివ్ విత్ యూ ఫర్ ఎవర్ అని ఎప్పుడైనా చెప్పామా? నీతో ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నాకు నీ స్నేహం కావాలి. ఈ రిక్వెస్ట్ ఎందుకో పంపవలసిన ఆయనకి ఎప్పుడు మనం పంపలేదు. ఎవరెవరికో పంపుతున్నాం. 10ల సంఖ్యలో పంపుతున్నాం, 100ల సంఖ్యలో పంపుతున్నాం, 1000 సంఖ్యలో పంపుతున్నాం. నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయని అడుక్కుంటున్నాం ఒక రకంగా. అంతేనా కాదా? రిక్వెస్ట్ అంటే అర్థం ఏంటి? రిక్వెస్ట్ చేయడం, బ్రతిమలాడడం. ఎవరో తెలియదు, ఎవరినో అడుగుతున్నాం, నాతో ఫ్రెండ్షిప్ చేయవా, నాతో ఫ్రెండ్షిప్ చేయవా. అడుక్కోవడం కాదు ఇది. ఆ రిక్వెస్ట్ ఏందో ఆయనకు పంపుదాం. ఆ రిక్వెస్ట్ ఏందో ఆయనకు పంపుదాం. స్నేహాన్ని చెయ్యాలంటే తనకంటే మంచివారు నీ ముందెవరున్నారో ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించు. ఎవరెవరితోనో స్నేహం చేయాలనుకుంటున్నాంగా, అదే నేను అడుగుతున్నా. స్నేహాన్నే చేయాలంటే తనకంటే మంచివారు నీ ముందు ఎవరున్నారో ఒంటరిగా ఒకరోజు కూర్చొని ఆలోచించి ఒక్కసారి కనీసం. అది చెబుతున్నా. యేసుక్రీస్తు ప్రభువే నీకు స్నేహితుడైతే, యేసు ప్రభువుతో నీకు స్నేహం ఉంటే నువ్వెప్పుడు ఒంటరివి కాదు. ఒంటరివే నీవు కాదు. నీ స్నేహం ఆయనతో ఉంటే ప్రాణమిచ్చినది ఆయనే. ఒక్కసారి ఆలోచించు. ఆ ప్రాణమిచ్చింది మనతో స్నేహం చేయుటకు, మనతో కలిసి కూర్చున్నట్టుకు. ప్రకటన గ్రంథంలో అంటాడు, జయించిన వానిని నాతో పాటు నా తండ్రి సింహాసనమందు కూర్చుండబెట్టెదను. నా పక్కనే కూర్చోబెట్టుకుంటా, నా ప్రక్కనే కూర్చోబెట్టుకుంటా. ఎంత ధన్యత, ఎంత భాగ్యం, ఎంత గొప్ప భవిష్యత్తు మనకుంది. వద్దు. అందుకే ఫస్ట్ చెప్పాను, మీరు ఈ గ్రంథాన్ని నమ్మేవారైతే, ఈ వాక్యాన్ని ప్రేమించేవారైతే ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆలోచన చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. ఓపికగా మీరు విన్నారు. విన్న మాటలు ఇప్పుడు ఆలోచించమని చెబుతున్నా. మనుషులతోనే ఉండాలని మీ ఆలోచనలు ఉంటే మొదటి సత్యం గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళతో ఉన్నా ఒంటరి వారే. 3 విషయాలు చెప్పాను, 3 సత్యాలు పంచుకున్నాను. లాక్డౌన్ ఉన్నా, లాక్డౌన్ లేకపోయినా, ఏ క్షణమైనా మనం ఒంటరిగా జీవించేటప్పుడు 10 మందితో ఉండాలన్న ఆలోచనతో మనం పరితపిస్తుంటే, నీవు 10 మందితో ఉన్నాను ఒంటరి వాడవని చెప్పాను. అది మొదటి సత్యం. నువ్వు ఎవరితో అయితే కలిసి ఉండాలనుకుంటున్నావో ఆ మనుషులు ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళతారు, వారి ఆయుష్ పూర్తయిన తర్వాత. లేదా వారికంటే మీ ఆయుష్యం ముందు పూర్తయితే మీరు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. మనం మనుషుల మీద మనసు పెడితే వారితో కలిసున్నా మనం ఒంటరి వారమేం చెప్పాను. అది మొదటి సత్యం.
2, కానీ పరమాత్ముడు మన కోసం పరితపించిపోతున్నాడు చూడండి మనతో ఉండాలని. ఎందుకు మనము హనోకు గారిలా, నోవహు గారిలా ఆయనతో సహవాసం చేయకూడదని అడిగాను. ఇది 2వ సత్యం. ఇక 3, ఆ పరమాత్ముని దగ్గర నుండి మనతో స్నేహం చేయడానికి ఈ లోకానికి వచ్చిన వాక్యమైన దేవుని గురించి మాట్లాడాను. ఆయనకు మించిన స్నేహితులు భూమి మీద మనకెవరు దొరకరు. ఆయన వాక్యం మన చేతిలో ఉంది. ఆయన ఇచ్చిన భరోసా మన ముందు ఉంది. ఆయన చెప్పిన భవిష్యత్తు మన కళ్ళ ముందు కనబడుతోంది. ఆయనతో సహవాసం చేస్తే మనం ఎప్పటికీ కాదు ఒంటరి వారము. ఈ మాటలు వింటుండగా ఇంతవరకు మీరు ఒకవేళ ఒంటరిగా ఉండలేకపోయింటే ఈ మాటలను బట్టి మీ జీవితాలను ఆ రీతిగా మలుచుకొని మీ ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పండి. దేవునితో సహవాసం చేయండి. తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడుకున్నట్టుగా మీ సహవాసాన్ని చేయండి. యేసుక్రీస్తు ప్రభువుతో మీ స్నేహాన్ని చేయండి. పరిశుద్ధాత్మునికి నిలయంగా ఈ దేహం అన్న ఆలయాన్ని ఉంచండి. ఒక అద్భుతమైన భవిష్యత్తును సంతరించుకోండి అని నన్ను నేను కలుపుకుంటూ పిలుపునిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను. ఇంతవరకు విన్న మాటలు ఒకవేళ మీకు అవసరమైనవి అని అనిపించి ఉంటే, దేవుని సహాయం ఈ విషయంలో నాకు అవసరమని మీరు భావిస్తూ ఉంటే, 1 నిమిషం పాటు మీరు ప్రార్థన చేయండి. తర్వాత నేను చేస్తాను. ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. టేక్ యువర్ టైం ప్లీజ్. ఎవ్వరూ అస్సలు మౌనంగా ఉండకండి. మనిషిని సాతాను మోసం చేస్తూ నువ్వు ఒంటరి వాడవు, ఒంటరి దానవు అని వాస్తవంలోనికి మనల్ని తీసుకొని రాకుండా వాడు అడ్డగిస్తుంటాడు. వాక్యం అన్న శక్తి ఆ అడ్డుగోడలను పడగొట్టి మన హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉండగా, దయచేసి గమనించండి, హృదయపు వాకిట తలుపు యొద్ద నిలుచుండి ఆయన తట్టుచుండగా తెరవడానికి మన హృదయాలను తెరుద్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుకొని తట్టుచున్నాను అని అంటున్నాడు ప్రభు. ఆ తలుపును తెరుద్దాం, ఆయనకు చోటిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, భూమి మీద నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అనేటువంటి భావనతో మనుషులపై మా మనసులను కేంద్రీకరించి మమ్మును మేము మోసపుచ్చుకుంటున్న తరుణంలో వాస్తవాలను తెలుపుటకు ఈరోజు మీరు చూపినటువంటి ప్రేమను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ మనసంతా మాపైన ఉంటే మా మనసు మాత్రం ఎవరిపైనో పెట్టి తుచ్చమైన జీవితాన్ని మేము గడుపుతున్నాము తండ్రి. అది తప్పని మా తలుపు తట్టినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా సహవాసం మీతో, మా స్నేహం మీతో. మీ ప్రియ కుమారుడి లోకానికి వచ్చి మాతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడి ఉండగా అది గ్రహించి మా స్నేహం ఆయనతో చేయుటకు మేము సిద్ధపడి మా హృదయపు తలుపు తెరిచి ఆయనను ఆహ్వానించి ఆయనకు మాత్రమే చోటిచ్చి మీ పరిశుద్ధాత్మునికి నిలయముగా మా యొక్క దేహాన్ని ఉంచుకొని అసలు భూమి మీద మేము ఒంటరి వారము కాదు అనేటువంటి ఆలోచనతో సత్యమందు మరింత గొప్పగా ప్రతిష్ఠితులము కావడానికి ఈ మాటలను బట్టి మమ్మల్ని మరింత బలపరచమని, మంచి నేలను పడిన విత్తనముల వలె ఈ మాటలు ఫలించులాగున సహాయం చేయమని, సాయంత్రము 5:30 నుండి తండ్రి మహాన్యూస్లో రాబోతున్న సందేశమును మీ ప్రజలందరి మధ్య ఆశీర్వదించమని, తిరిగి రాత్రి లైవ్ కార్యక్రమంలో 7:30 నుండి జరగబోయేటువంటి వాక్య కార్యక్రమాన్ని కూడా మీ మహిమార్థమై దీవించమని వేడుకొనుచు మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి
అత్యంత పరిశుద్ధమైన నామములో వినయముతో విశ్వాసముతో మీకు మాత్రమే ఈ విన్నపములు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథ వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆత్మీయంగా మేలుకొల్పుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిలించే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫో క్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు TWM సాంగ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ లోని చిన్నపిల్లల సందేశముల కొరకు TWTC కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశముల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వ్యాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుచున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8188522132 మరియు www.twmglobal.org అను మా ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు. ఈ పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థించగలరు.